మీరు ఎప్పుడైతే చంద్రబాబుని మీరు లోపల వేసారో మీరు చేసిన పెద్ద తప్పు అదే. ఆయన వయసుకి మీరు లోపల వేయటం తప్పు. గోరుతో పోయేది గుడ్డలు దా తెచ్చుకుంటాం అంటే దాన్నే అంటారు. బాబాయ్ మీ పేరు బాబాయ్? ఎస్కే ఇబ్రహీం సన్నాఫ్ భాష. ఏం చేస్తారు బాబాయ్? ఆటో డ్రైవర్. ఇప్పుడైతే ఆటో ఇట్లా నాకు సూపు అనట్లేదు అని చెప్పేసి. సరే, మద్య గురించి మాట్లాడుకుందాం బాబాయ్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓట్లు ఎడతాకు వస్తానని చెప్పి మాట్లాడారు. మహిళలకు పెద్దవారం అని చెప్పి కూడా మాట్లాడారు. మరి ఈ రోజున అదే మద్యపానంలో కొన్ని వేల కోట్లు కుంభకోణం జరిగిందని చెప్పి బీడీ విచారణ తేలింది. ఏం బాబాయ్ ఏం చెప్తారు మద్య గురించి? నేను ఒక మాట నేను చెప్పనా అండి, అది వాళ్ళ ప్రభుత్వానికి కూడా తెలుసు కుంభకోణం జరిగిందా లేదా అని. మనం ఎడమర్చి చెప్పాల్సినంత అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇగో వైన్స్కి వెళ్ళేవాళ్ళం అండి. అప్పుడు గవర్నమెంట్ వైన్స్లు, గవర్నమెంట్ వైన్స్లోకి మేమే వెళ్తే ఏమండి ఏముందని అంటే ఏముందో చూసుకోవయ్యా, అదేంటండి నాకు చదువు రాదండి ఇలాగా అంటే 150 ఉంది, 300 ఉంది, 250 ఉంది, 200 ఉంది అన్నాలే తప్ప ఫలానా బ్రాండ్ ఉంది అనేది లేదు అక్కడ. ఏంటి అప్పుడు ఎంసీ విస్కీ ఎంసీ బ్రాండ్ ఇప్పుడు కాదు. నేను మందు మొదలుపెట్టి 88లో మందు మొదలుపెట్టా అంటే 38 సంవత్సరాలు నా చరిత్ర. నా మందు తాగటం నేను మొదలుపెట్టి రంగా గారు చనిపోవడం నేను మందు తాగటం మొదలు పెడతాను. మోటార్ ఫీల్డ్ కూడా అంతే నాది. అయితే ఇవాళ మనం వెళ్తుంటే ఏం జరుగుతుందిరా అక్కడ అంటే లేదండి మొన్న మీ ప్రభుత్వం దాకా ఇలా జరిగిపోయింది ఏంటి. ఇవాళ మనం వెళ్తాం, ఇవాళే కాదు ప్రతి ప్రభుత్వాల్లో కూడా వాళ్ళ నాన్నగారు ప్రభుత్వం చేశారు. వాళ్ళ నాన్నగారి ప్రభుత్వంలో కానీ ఎప్పుడైనా కానీ ఇలాంటి తప్పుడు మాటలే కానీ ఇలాగా గవర్నమెంట్కి ఇవ్వటం కానీ వయసులు అనేది లేదు సమాధానం. ఏ ప్రభుత్వం అయినా కానీ నాకు తెలిసినంత వరకు మీ ప్రభుత్వంలోనే జరిగింది ఇది. అంటే ఒక పక్కనేమో మేము ఎలాంటి స్కామ్ చేయలేదంటా ఉన్నారు. ఈరోజు ఈడీ విచారణలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో కే అన్నారు, అతని అకౌంట్ నుంచి కూడా 1,00,000 నుంచి 10 లక్షల నుంచి 15 లక్షల దాకా దొరికినాయి అని చెప్పి కూడా వస్తున్నాయన్న. ఏంటి అసలు ఇప్పుడు ఒక మాట నేను చెప్పనండి, అవి ఎవరి దగ్గర డబ్బులు దొరికినాయి ఎవరి దగ్గర దొరకలేదు అనేది మనకు తెలియదు. ఆ తెలియని విషయం మనం మాట్లాడకూడదు. మీరు మందు గురించి మాట్లాడమన్నారు, మందు గురించి అయితే నేను మాట్లాడుతున్నా. దేనికంటే ఒకటే స్కామ్ కనుక జరిగింది, అది ఎవరు చేశారనేది కాదు. ఇప్పుడు ఇంట్లో నేను తండ్రిని, నేను బయటికి వెళ్ళిపోతా అవునా, ఇంటికి రాగానే ఏం చేయాలి, భార్య చెప్పాలి అయ్యా పెద్ద కొడుకు ఇలా చేస్తున్నాడు, చిన్న కొడుకు ఇలా చేస్తున్నాడు, లేకపోతే కూతురు ఇలా చేస్తుంది అంటే దాన్ని నేను కండిషన్లో పెట్టుకుంటా అవునా. అలా కాకుండా ఏదోలే వెళ్తున్నాం వస్తున్నాం అన్నట్టుగా ఆ పరిపాలన అలా జరిగిపోయింది. విషయం ఏంటి, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు అసలు వీళ్ళ శాఖలు ఏంటి, వీళ్ళ శాఖలు ఒకటి చెప్పనా, మాట్లాడితే ఎంతసేపు చంద్రబాబుని తిట్టేశాక, లేకపోతేనేమో పవన్ కళ్యాణ్ తిట్టేశాక, లేకపోతేనేమో నారా లోకేష్ని తిట్టేశాక. ఈ శాఖలు తప్ప మామూలుగా మీరు ప్రజలకి చేసింది ఏమన్నా ఉంటే చెప్పండి. అదేంటన్నా అసలు శుభ్రపాలన అందించిందే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదన్నా. ఆగన్నా, ఇప్పుడు 2014లో పోటీ చేశారు అవునా. 2014లో పోటీ చేస్తే మీకు ఎన్ని సీట్లు ఇచ్చారు, 65 సీట్లు ఇచ్చారు కదా. రెండోసారి సీఎం చేశారు. మీకు ఏం చేశారండి సీఎం చేసినాక? పోనీ మీరు శాఖలు కరెక్ట్గా చేస్తే 11 సీట్లకి మిమ్మల్ని అక్కడ ఎందుకు కూర్చోబెడతారు ప్రజలు? పోనీ చెప్పండి. పోనీ నేను తప్పుగా మాట్లాడుతున్నానా లేదా మీలో ఎవరెవరు తప్పు చేశారనేది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. అది అంతే తప్ప ఆ ఎమ్మెల్యేతో తిట్టిస్తాం, ఈ ఎమ్మెల్యేతో తిట్టడం, ఆ నాయకుడితో ఈ తిట్లు భావన జరిగిందే తప్ప ప్రజలకి ఏమి చేశారనేది లేదు. మూడు రాజధానులు అన్నారు. దేనికండి 3 రాజధానులు? కాదుగా ప్రజలు అడగలేదుగా మీకు. ధనం ఎవరిది పోయింది? ప్రజలదే పోయింది. ప్రజల ధనం మీరు నాశనం చేశారే తప్ప ప్రజలకి మీరేం పెట్టలే అక్కడ. ఇంకోటి కూడా చెప్తానండి, భౌతిక నిర్మాణం ఉంది, దాన్ని మీరు రావడమే దాన్ని పాల్గొట్టేశారు. ఎవరి సొమ్ము అండి అది? 10 కోట్ల రూపాయల సొమ్ము అది. అది ప్రజలది, ప్రజల సొమ్ము. అంతేగాని మీ ఇంట్లోది కాదు, చంద్రబాబు ఇంట్లోది కాదు, ఎవరి ఇంట్లోది కాదు. అది ప్రజల మీదే ఆ భారం వేశారా మీరు? ఆ భారం కూడా ప్రజల మీద వేశారా? ఆ తర్వాత వాటర్ ఆపేశారు. 8 లక్షల టీఎంసీ వాటర్ మీరు ఆపేసి ఏంటి అది మొత్తం కొట్టుకుపోయింది. చంద్రబాబు ఇల్లు అక్కడే ఉంది, చంద్రబాబు ఇల్లుకి ఏమో అవలా. అక్కడ పోయింది ఎవరిదే? రైతులు నాశనం అయిపోయారు. పంటలన్నీ నాశనం అయిపోయినాయి. నువ్వు మాట్లాడతావు నేను మాట్లాడినా ఆగు. ఏంటి రైతులు నాశనం అయిపోయారు.
మరి మీరు ఇంత చేశారు కాబట్టి మిమ్మల్ని ప్రజలు పట్టించుకోలేదు తప్ప అదే కనుక మీరు శుభ్రంగా చేసినట్టయితే మీకు అప్పుడు 65 సీట్లు ఇచ్చే తర్వాత నెక్స్ట్ మీకు సీఎం చేశారంటే మరి ప్రజలకు మీ మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేసుకున్నారు. అంటే ఇక్కడ ప్రజల పక్షాన్ని ఎంత దూరమైనా వెళ్తాను, చంద్రబాబు చేసే అరాచకాలు మొత్తం నేను ఎండగడతానని చెప్పి కూడా మాట్లాడుతున్నారు బాబాయ్. ఏంటి బాబాయ్? నేను ఒక మాట చెప్పనా, సరే ఆయన అవసరం లేదు, ప్రజలే చూసుకుంటారుగా, మీరు వెళ్తాన అవసరం ఉంది. ప్రజల పక్షం అంటే ప్రజలు చూసుకుంటారు. మిమ్మల్ని ఎలా కూర్చోబెట్టారో అప్పుడు ఇది కనుక పరిపాలన కరెక్ట్గా లేదనుకోండి నెక్స్ట్ వాళ్ళు చూసుకుంటారు, ప్రజలు చూసుకుంటారు. మీరు వెళ్ళాల్సిన అవసరం ఏముందండి దానికి? ఇప్పుడు గోరుతో పోయేది గుడ్డలు దా తెచ్చుకుంటాం అంటే దాన్నే అంటారు. ఇక్కడే కాదు, ఇప్పుడు ఇది ఉంది, తెలంగాణ ఉంది, తెలంగాణలో కూడా అక్కడ దాకా ఎందుకంటే చంద్రబాబుని మేము రానియము అన్నారు. అసలు మీరు చేసిన పెద్ద తప్పు ఏంటో నేను చెప్పనా? మీరు ఎప్పుడైతే చంద్రబాబుని మీరు లోపల వేసారో మీరు చేసిన పెద్ద తప్పు అదే. ఆయన వయసుకి మీరు లోపల వేయటం తప్పు. ఇంకోటి, నారా లోకేష్ వస్తే ఊరుకున్నారు, బాలకృష్ణ వస్తే ఊరుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఒక చోట కూడా గెలవాల, 2 చోట్ల పోటీ చేశాడు. 2 చోట్ల పోటీ చేసే ఆ మనిషి కోసం మీరేం చేశారు? 25,000 మంది పోలీసు వాళ్ళని ఏంటి మీ సిబ్బందిగా పెట్టి 2,500 మందిని పోలీసు వాళ్ళని మీరు తీసుకెళ్ళి పెట్టేసి ఆయన్ని రాగనీయకుండా చేశారు. కానీ ఆగాడా? ఆగలేదే. దుంపుకున్నట్టు వచ్చాడు. మరి అదే ఇప్పుడు కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇది మొత్తం విచ్ఛిన్నం అయిపోతుంది, పవన్ కళ్యాణ్ కూడా విడిపోతారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు బాబా. జరిగిద్ది అంటారా అది? ఏమంటే నేను ఒక మాట నేను చెప్పనా, రాజకీయం దాన్ని మనం ఎవరు ఏం చేయలేం, మనం చెప్పలేం. ఇలా ఇలా వస్తుందని చెప్పేసి, ఇలా తెగిపోద్దని చెప్పేసి, ఇలా కలిసి ఉంటారని చెప్పి కూడా ఎవడు చెప్పలేడు. రాజకీయమే అంత. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక 2-3 టర్మ్స్ కూడా మేము అందరం కలిసే ఉంటారని చెప్పి కూడా ఆయన మాట్లాడతారు. ఇటు పక్కన వైసీపీ విడిపోతారు, ఓడిపోతారని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. మరి ఒక మాట నేను చెప్తానండి, కలిసి ఉంటాం కనుక కలిసే ఉంటారండి, కాలవకుండా ఉండరు. మీరేమన్నా చేపిస్తారా ఏంటి? ఇద్దరి మీద పుల్ల పెట్టేస్తారండి? పుల్ల పెడితే ఏమన్నా ఎడిపోవచ్చామో లేడే, పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే మీరు ఇంట్లో ఫ్యామిలీల గురించి మీరు ఎత్తారు. ఇప్పుడు వరకు కూటమి ప్రభుత్వం వచ్చింది, సరే కూటమి ప్రభుత్వం వచ్చినాకైనా సరే మీ ఫ్యామిలీల గురించి ఎవరైనా ఎత్తారండి? ఎవరి ఫ్యామిలీ గురించి అయినా అప్పుడు ఎంతమంది ఇప్పుడు మామూలుగా కాదండి. చిరంజీవి ఫ్యాన్స్ నేను అసలు ఏంటి, చిరంజీవి కళ్ళలో నీళ్ళు తెచ్చుకున్నాడు, వాళ్ళ అమ్మగారు కళ్ళలో నుంచి నీళ్ళు తెప్పించుకున్నారు. ఇప్పుడు 3 పెళ్ళిళ్ళు చేస్తున్నాడా, 4 పెళ్ళిళ్ళు చేస్తున్నాడు, మీకు వచ్చి మీకు చెప్పారా ఏంటి? ఏమంటే 3 పెళ్ళిళ్ళు చేస్తున్నాడంటే నువ్వు ఆగాయా, నీకు ఎందుకే 3 పెళ్ళిళ్ళు చేస్తున్నాడు అని చెప్పేసి వచ్చేసి ఆడపిల్ల ఏమన్నా మీకు చెప్పారా? చెప్పలేదుగా. 3 పెళ్ళి చేస్తున్నాడు, 4 పెళ్ళి చేస్తున్నాడు. ఆ విషయం మీకేం అవసరం అవుతుంది? చంద్రబాబు సత్యమేనిని మీరు ఇలా చేసి ఇప్పటికి కూడా ఇప్పటికైనా సరే ఒక మాట అనట్లా, మీ ఇంట్లో లేడీస్ని అనట్లా. అలాంటప్పుడు మనం పక్కన లేడీస్ మనం అనకూడదండి, రాజకీయంగా మాట్లాడుకోండి. కొన్ని ఫలానా పని చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఉండకుండా మరి ఇటు పక్కన ఎవరైతే కూటమి ప్రభుత్వ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ టార్గెట్ చేసి బూతులు మాట్లాడటం కానీ, ఇటు హోమ్ మినిస్టర్ అనితాన్ని కానీ, ఇటు చంద్రబాబుని కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఏంటి ఎంతవరకు కరెక్ట్? రేపు ఒకవేళ అధికారం మేము వచ్చిన దాకా ఎవరిని వదిలిపెట్టడం, బట్టలు దొరికి నిలబెడతామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఇట్లాంటి మీ ఒపీనియన్ ఏంటి? దానికి సమాధానం ప్రజలు చెప్తారుగా, మీరు వస్తేగా. అంటే ప్రజలే తీర్పిస్తారని మేము గెలిపిస్తారు మమ్మల్ని అసలు వస్తేగా ఏంటి ఎవరు రానిచ్చేది? చెప్పుకుంటా మీకన్నా ఉండాలి, ఇంటకి నాకన్నా ఉండాలి. విషయం ఏంట్రా అంటే నీకు అంత ఇచ్చేవాళ్ళు అయితే 65 సీట్లు అప్పుడు ఇచ్చి తర్వాత నీకు రెండోసారి సీఎం చేసి ఏంటి మూడోసారి మళ్ళీ నేను వస్తానంటే అది జరిగే పని కాదు. అలా అయితే నీకు 11 సీట్లకి ఎందుకు ఇస్తారు? చంద్రబాబు కన్నా ఏంటి 22 సీట్లు ఇచ్చారు, నీకు ఎన్ని సీట్లు ఇచ్చారు? 11 సీట్లు ఇచ్చారు. ఇంకెక్కడి నుంచి వస్తావు నువ్వు? ప్రజల్లో కూడా చర్చ మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి. జగన్మోహన్ రెడ్డి ఉంటేనే మన రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది, పథకాలు ఇస్తారని చెప్పి చర్చ మొదలైందంట. బాబాయ్ నిజమేనా అది? నేను ఒక మాట నేను చెప్పనా, అదే చంద్రబాబు మళ్ళా కనుక జగన్ వచ్చాడు అనుకోండి, ఆంధ్రప్రదేశ్ వదిలేసి మనం దెంగేయటం ఏంటన్నా? ఏదైనా రాష్ట్రం చూసుకుంటాం, ఏదైనా రాష్ట్రం చూసుకోవాలి. ఈయనేదో ఈ పెద్ద మనిషి ఇందాడు చెప్పాడు కదా, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసినవి ఉన్నాయి ఇల్లులు ఏంటి, వాళ్ళ ఫోటోలు ఏంటండి? ఇల్లు ఎవరిది? మాదా మీదా? మా ఇంటి మీద నీ ఫోటో ఏంటి? నీదేంటి అది? అక్కడ నీ అధికారం ఏంటి? అందుకే ఇక ప్రజలు అమ్మో నాయనో ఈ వస్తే కనుక ఏమో మొత్తం మా ఆస్తులు దెబ్బతట్టుకున్నాడని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టేశారు కుర్రోడిని తీసుకెళ్ళి. ఏంటి ఇప్పుడు ఉన్నారు. మొన్న
పేటి నాని కూడా ఏదో అంటున్నాడు ఆయనకు కూడా సవాల్ విసురుతున్నా, మీరు మళ్ళీ వస్తారా, రండి, మేము ఉన్నంతవరకు రారు, పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు రావడం అనేది అది అసంభవం. లాస్ట్ ఇది డైలాగ్ అయిపోయింది.